హలో అందరికీ. అందరు ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా. నేను కంటిన్యూస్‌గా వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తూనే ఉన్నాను. హౌస్ కన్‌స్ట్రక్షన్ అయిపోయింది. గృహప్రవేశానికి రిలేటెడ్ అయితే ఒక్కోటి అడుగుతూనే ఉన్నారు. మెల్లమెల్లగా ఒక్కోటైతే అప్‌లోడ్ చేస్తున్నాననమాట. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్‌లోకెళ్ళి అయితే చూసేయండి. ఎక్కడ మిస్ అవ్వద్దు. మన ఇంటి గృహప్రవేశం అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాతకి నవగ్రహాల పూజ అది మా అత్త, మా అమ్మతోటి చేపిచ్చారు. యాక్చువల్‌గా అది వీడియో మిస్ అయింది. నేను బయటికెళ్ళడం వల్ల కుదరలేదు తీయడము. ఎనీవే దేవుడి లగ్గం అది కూడా నేను ఆల్రెడీ షార్ట్స్‌లో అప్‌లోడ్ చేశాను. ఇందులో హోమానికి నలుగురం ఖచ్చితంగా కూర్చోవాలి అన్నారు కాబట్టి కూర్చున్నాము. ఎండకి ఎండుకుంటూ చచ్చిపోయామనమాట అసలు. మామూలు ఎండ కాదు. మధ్యాహ్నం ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు. 11:30 అట్లా అవుతుంది టైము. కానీ సంపి కొడుతుంది ఎండ మాత్రము. అసలు ఆ పట్టు చీరలల్లా ఉడకపోతలల్లా బాగా అసలు ఇట్లా చెమటతో తడిచిపోయినాము. ఇంకోటి ఆ పొగ అసలు ఆ వేడిలో ఇంకా ఆ వేడి అసలు బాగా అంటే బాగా ఇట్లా మాకు ఇట్లా దెప్పి కొట్టినట్టు అయింది మొత్తము. దమ్ము కూడా వెళ్ళలేదు. హోమం అనేది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా ఇంటికి ఖచ్చితంగా చేయాలి అంటారు. ఇది కూడా నెగటివ్ ఎనర్జీ పోవడానికే, మంచి మంచి ఏదన్నా ఉంటే ఉండడానికి అంటారు. మా అత్తమ్మతోటి అస్సలకే అవ్వట్లేదు పాపం. పొగంతా ఆమెకే వెళ్ళిపోతుంది. చాలా సిక్ అయిపోయింది అసలు. ఆ పొగ ఆ కాసేపటికి ఆమె చాలా సిక్ అయిపోయింది. ఎట్లా అంటే అడ్మిట్ చేసేదాకా వెళ్ళిపోయిందనమాట. చాలా సివియర్ అయిపోయింది. పొగ మొత్తము ఆమెకే ఇట్లా ముఖం ఫేస్ నిండా అదే అయ్యే వరకు అసలు పాపం దమ్ము తీసుకోకుండా అయిపోయింది. బయట జరగాల్సినవి అయితే బయట జరుగుతున్నాయి వంటలు, ఆ ప్రాసెస్ అయితే జరుగుతుంది. మీరు గృహప్రవేశం చేసేటప్పుడు వెజ్ పెడతారా, నాన్ వెజ్ పెడతారా? చాలామంది నాన్ వెజ్ పెడుతున్నారు ఈ మధ్య. కాకపోతే గృహప్రవేశానికి వెజ్జే పెట్టాలి. ఎందుకంటే మనం అన్ని పూజలు చేసుకుంటాం, దేవుళ్ళని పెట్టుకుంటాము కాబట్టికి వెజ్ ఉంటేనే కరెక్ట్ అని నా గెస్. మీ గెస్ ఏంటో చెప్పండి. మా మమ్మీ వాళ్ళు కూడా వచ్చిర్రనమాట. మా మమ్మీ వాళ్ళు వచ్చినందుకు నేనైతే చాలా హ్యాపీ. యాక్చువల్గా మా నానమ్మకి హెల్త్ బాగాలేదు. అసలు ఆ కారణంగా వస్తారో రారో అనుకున్నా. కాకపోతే గాడ్స్ గ్రేస్ దేవుడు ఎట్లనో అట్లా రప్పించిండు అనుకోవాలి. ఆ విషయంలో అయితే చాలా హ్యాపీ నేను. ఇది వంట ప్రోగ్రామ్ అయితే అయిపోతుంది. అది అయిపోయేలోపు మిగతాదైతే ఇంకా హోమము మాకు ఇంకా చాలా ఇంకా 1/2 అవర్ అట్లా పట్టుద్ది అని చెప్పారు. అయినా కూడా అసలు మా వల్ల అవ్వట్లేదు. ఆ పొగకి దమ్ వెళ్ళకుండా అసలు అట్లీస్ట్ ఇప్పుడు మంట ఉంటే ఏం కాదు. కాకపోతే ఆ పొగ అనేది కంప్లీట్గా ఇట్లా వెళ్ళిపోతే ఎట్లుంటుంది వల్ల కాదు. అట్లాంటిది అసలు బాగా సఫర్ అయినాం మేమైతే. ఆ పొగ అంతా మా మా ముక్కులలోనే ఉంది, నలుగురు ముక్కులల్లో. చాలా సఫర్ అయినాం అసలు. మా అత్తమ్మ వల్ల అయితే కాలేదు, మా నాన్న వల్ల కూడా అవ్వట్లేదు. అందుకే బయటకు వచ్చేసిండు. అసలు ఏం పొగ, ఎంతసేపు చేస్తావు పంతులు అని చెప్పి సీరియస్ అయ్యిండు అనమాట. ఎంతసేపు మెల్లగా ఫోన్ మాట్లాడుకుంటూ చదివే వరకు మా డాడీ కొంచెం సీరియస్ అయినారు. ఎంతసేపు చదువుతారు ఇట్లా, ఆమె హెల్త్ ఎంత సివియర్ అవుతుంది, ఆమె హెల్త్ ఏం బాగాలేదు అని మా అత్తమ్మ గురించి అడుగుతున్నమాట. మరి నిజమే కదా, అసలు ఆ పొగకి దమ్మెళ్ళకుండా అసలు ఊపిరి ఆడట్లేదు. ఆల్రెడీ మళ్ళీ మా అత్తమ్మకి దమ్ముంది. అట్లాంటి వాళ్ళకి ఇంకా చాలా కష్టం కదా. అసలు చాలా ల్యాగ్ చేస్తుండో. అంటే యాక్చువల్గా మధ్యలో ఫోన్లు రావడం వల్ల ల్యాగ్ అయింది. వాళ్ళ ఫోన్లు కూడా మనం అటెండ్ కావద్దు అని చెప్పలేము కదా. సో ఆ పరిస్థితి వల్ల అసలు ఆమె వల్ల కాక ఎంత ముక్కు మూసినా ఏం మూసినా పొగ అనేది ఆగుతుందా? ఆగదు కదా. మొత్తానికైతే కొంచెం అట్లా దగ్గర పడే కొద్దీ ఒక హ్యాపీనెస్ అనిపించింది. కానీ ఆ పొగ ఆ పొగ ఇల్లు మొత్తం నిండింది. అట్లీస్ట్ మేమేమో మళ్ళీ బయటికి కూడా వెళ్ళొద్దంట. అట్లా ముక్కులన్నా బయటికి పెడదామంటే అట్లా బయటికి కూడా వెళ్ళొద్దంట. ఇంకొక పూజ ఉంది, ఆ పూజ అయ్యేదాకా వెళ్ళొద్దు అన్నారు. ఇది ఇంటి చుట్టూ హోమం అయిపోయింది. దబాదబా లేచి వెంటనే బలిస్తున్నారు అనమాట. ఇంటికి బలిస్తున్నారు. దీనికి ప్రాసెస్ ఏదో చెప్పారనమాట, మంచి కోసమే అని అన్నారు. మేము అడిగేంత టైం లేకుండే ఆ హడావిడిలో. డప్పులు వాయించుకుంటూ ఆగమాగం చాలా స్పీడ్గా చేశారనమాట. ఇది ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో అయిపోవాలి, లాగ్ ఉండొద్దు, బలి కాబట్టికి లేట్ చేయొద్దు అన్నారు. సో ఒకరు పసుపన్నం పెడుతూ, ఒకరు కుంకుమ పెట్టుకుంటూ, ఒకరు గుమ్మడికాయ కొట్టుకుంటూ, ఒకరేమో కొబ్బరికాయ కొట్టుకుంటూ వస్తున్నారు. మాకైతే అసలు ఈ ఫార్మాలిటీస్ ఏం తెలియలేకుండా మ్యారేజ్ తర్వాతకి నేనైతే చాలా నేర్చుకున్నా. మా మమ్మీ ఇప్పటికీ అంటది, అసలు ఇంట్లో వంట చేయమంటే రాని నువ్వు ఇప్పుడు ఇంత రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ ఎట్లా చేస్తున్నావు, ఇన్ని నేర్చుకున్నావా అని అంటది. కానీ తప్పదు కదా, మనం ఇంకా మ్యారేజ్ తర్వాతకి ఇట్స్ ఏ క్వైట్ కామన్, మనం దాన్ని ఏం చేయలేము.
నేర్చుకోవాలి కూడా. ఎందుకంటే ఫర్దర్ మనకి అన్నిటికీ మంచే కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇదైతే బలి ఇవ్వడం ఇంకొక 1 రౌండ్ అయితే అయిపోతుంది. అది అయిపోగానే నాకైతే వెంటనే మా అమ్మ వాళ్ళు వెళ్ళిపోతున్నారు, నానమ్మని చూసుకోవడానికి ఎవ్వరు లేరు కాబట్టి మేము ఖచ్చితంగా వెళ్ళాలి అన్నారు. వెళ్ళే ముందు మాకైతే గిఫ్ట్స్ అప్పచెప్పి వెళ్తున్నారు. మా అన్న వాళ్ళు కూడా అమ్మ వాళ్ళతో వెళ్తున్నారు అనమాట. అన్నకి ఎర్లీ మార్నింగ్ డ్యూటీ ఉంది. సో ఎవరు ఆ నైట్ స్టే చేయలేకపోయినారు. మళ్ళీ ఎట్లాగో దావత్లు ఉన్నాయి కదా, అప్పుడు పిలుచుకుందాంలే అన్న ధైర్యంతో నేను కూడా సరే అని ఊరుకున్నా. నేను ఎక్స్పెక్ట్ చేసిన ఫస్ట్ గిఫ్ట్ అయితే వినాయకుడు. ఎందుకంటే మా అన్న వాళ్ళకి చాలా ఇష్టము. అదే అనుకున్నా, గెస్ చేసిందే వచ్చింది. కొత్త ఇల్లు అంతా శుభమే జరగాలని, అంత మంచిగా జరగాలని ఇచ్చిర్రు. వాళ్ళ అనుకున్న థాట్ కూడా కరెక్టే కదా, ఫస్ట్ వినాయకుడిదే ఉండాలి ఇంట్లో. నేను ఎక్స్పెక్ట్ చేసిన పెద్ద గిఫ్ట్ కూడా అదే. మా అమ్మ నాన్న మా అన్న వదిన నలుగురు కలిసి ఇచ్చారనమాట. అందులో ఏముందో కూడా షార్ట్స్లో చాలామంది చెప్పిర్రు. అందులో ఉన్నది పెద్ద గిఫ్ట్లో అయితే నేను చాలా ఎక్స్పెక్ట్ చేసిన. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా బాగుందనమాట. నేను ఎక్స్పెక్ట్ చేసింది అయితే వెంకటేశ్వర స్వామి. ఎందుకంటే ఆ పెద్దగా అది చూడగానే అర్థమైపోయింది నాకు. సో మొత్తానికైతే అది చూడగానే గూస్ బంప్ మూమెంట్ అనే చెప్పాలి. నాకు చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామి. మీలో ఎంతమంది వెంకటేశ్వర స్వామి ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ అయితే చేసేయండి. ఛానల్ మీద అయితే కన్నేసి ఉంచండి. మిగతా వీడియోస్ కూడా వస్తున్నాయి, కొంచెం టైం ఇవ్వండి నాకు. కొంచెం డిలే అయినందుకు సారీ. ఛానల్ మీద అయితే కన్నేసి ఉంచండి, ఓకేనా? బాయ్ బాయ్.